రైట్గా బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 10 ఏళ్ల వ్యవధిలో 7వ ప్రధానమంత్రిని కూడా చూసేందుకు బ్రిటన్ సిద్ధమవుతోంది. ఇక ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి అలాగే లేబర్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో రాబోయే వారాల్లో కొత్త ప్రధాని ఎన్నిక జరగనుంది. ఇక ఈ పరిణామం బ్రిటన్ రాజకీయ వర్గాల్లోనే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చగా మారింది. జూలై నాటికి కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గత 10 ఏళ్లలో బ్రిటన్ ప్రధాని పదవిని విడి ఇక 6వ వ్యక్తిగా 63 ఏళ్ల స్టార్మర్ నిలిచారు. రైట్గా స్టార్మర్ ఎందుకు రాజీనామా చేశారు? దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే 2024 జూలైలో జరిగినటువంటి ఎన్నికల్లో స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక దిగువ సభలోని మొత్తం 650 సీట్లకు గాను లేబర్ పార్టీకి 411 స్థానాలు దక్కాయి. ఇది ఒక పెద్ద విజయం. కానీ కొన్ని రోజుల్లోనే ఆయన తీసుకున్నటువంటి కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాదరణ కోల్పోయారు. ఇటీవల కాలంలోనే లేబర్ పార్టీలో కూడా ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. అమెరికాలో లైంగిక నేరాల దోషి ఎప్స్టీన్తో సంబంధాలున్నాయంటూ కూడా తెలిసి పార్టీ సీనియర్ నేత పీటర్ మండెల్సన్ను ఆ దేశానికి రాయబారిగా నియమించడం స్టార్మర్కు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. ఇక నిర్ణయంపై పార్టీ లోపల బయట కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఇక ప్రజల్లో ఆయనపై నమ్మకం సన్నగిలింది. ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్టార్మర్ వారసుడిని ఎన్నుకునేందుకు లేబర్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సంబంధించినటువంటి కమిటీ జూలై 9 నుండి నామినేషన్లను స్వీకరించనుంది. ఇక జూలై మధ్య నాటికి నామినేషన్ల ప్రక్రియ ముగిసే తర్వాత కొత్త నాయకుడు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని పదవి లేబర్ పార్టీ అధ్యక్ష రేసులో పలువురు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో పార్టీ నేత యాండీ బర్హామ్ ముందంజలో ఉన్నారు. గత వారం జరిగినటువంటి కీలక ఉప ఎన్నికల్లో ఆయన ఘన విజయాన్ని సాధించి ఇక సోమవారమే హౌస్ ఆఫ్ కామన్స్లోకి ఇక దిగువ సభలోకి అడుగుపెట్టారు. ఇక తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్టుగా ఆయన ఇప్పటికే ప్రకటించేశారు. ఆయనకు పార్టీలో బలమైన మద్దతు ఉంది. ఇక స్టార్మర్ మాజీ డిప్యూటీ ఎంజెలా రేనర్ అలాగే సాయుధ దళాల శాఖ మంత్రి ఆల్ కార్న్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఒకవేళ యాండీ బర్హామ్కు భారీ మద్దతు లభించి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైతే కనుక జూలై మధ్యలోనే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ఒకవేళ ఎవరైనా పోటీ పడితే కొత్త నాయకుడు ఎన్నిక ఆలస్యమే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్పుడు పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం కూడా పట్టొచ్చు. ఇక ఈ పరిణామాలపై బ్రిటన్ ప్రజలు అలాగే అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. కొత్త ప్రధాని ఎవరవుతారు? బ్రిటన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది చూడాలి. ఇక ఈ మొత్తం వ్యవహారం బ్రిటన్ ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఒక ప్రధాని పదవికి రాజీనామా చేయడం, కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ పారదర్శకంగా జరగడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ముఖ్యం. మరి ఈ మార్పులు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ఇక బ్రిటన్ రాజకీయ చరిత్రలో ఇలా ప్రధానులు మారడం ఇదే మొదటిసారి కాదు. గత దశాబ్దాల్లో చాలామంది కూడా ప్రధానులు మారారు. ఇక ఇది ఆ దేశ రాజకీయ అనిశ్చితిని అలాగే ప్రజాభిప్రాయం ఎంత త్వరగా మారుతోందో కూడా తెలియజేస్తోంది. ఈసారి కొత్త ప్రధాని ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆయన ముందు చాలా సవాళ్లు ఉంటాయి.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, పెరుగుతున్న జీవన వ్యయాలను నియంత్రించడం, అంతర్జాతీయంగా బ్రిటన్ స్థానాన్ని పటిష్టం చేయడం ఇటువంటివి ముఖ్యమైనటువంటి సవాళ్లు. అలాగే లేబర్ పార్టీలో నాయకత్వ మార్పు కూడా పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొత్త నాయకుడు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడు, ప్రజల నమ్మకాన్ని ఎలా తిరిగి పొందుతాడు అనేది చూడాలి. ఇక బర్న్హామ్ నాయకత్వం వహిస్తే కనుక ఆయన ప్రజల అంచనాలను ఎలా అందుకుంటాడనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. మొత్తంగా చూస్తే కనుక బ్రిటన్ రాజకీయాలు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఈ మార్పులు బ్రిటన్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే. ఇక ఈ మొత్తం వ్యవహారం బ్రిటన్ రాజకీయాల్లోని లోతైన మార్పులను సూచిస్తుంది. కేవలం 10 ఏళ్ల కాలంలో 7 ప్రధానులకు చూడడం అనేది ఆ దేశ రాజకీయ అనిశ్చితికి ఒక నిదర్శనం. ఇది కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాదు, ఇక అంతర్లీనంగా ప్రజల ఆకాంక్షలు అలాగే రాజకీయ నిర్ణయాల మధ్య సమతుల్యత లోపించినప్పుడు కలిగే పరిణామాలకు ఇది అద్దం పడుతోంది. ఇక కిర్ స్టార్మర్ రాజీనామాకు దారితీసినటువంటి పరిస్థితులు చాలా సంక్లిష్టమైనవి. ఆయన నాయకత్వంలో లేబర్ పార్టీ భారీ విజయం సాధించినప్పటికీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఆయనకు వ్యతిరేకంగా మారాయి. ఇప్పుడు లేబర్ పార్టీ ముందు ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది. కొత్త నాయకుని ఎన్నుకోవడం అనేది కేవలం ఒక వ్యక్తిని ఎన్నుకోవడం కాదు, పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించడం. ఇక యాండీ బర్న్హామ్ ప్రధాన పోటీదారుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ముందు కూడా చాలా సవాళ్లు ఉంటాయి. ఇక బర్న్హామ్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఆయనకు ఒక సానుకూల అంశం. ఇది ఆయన నాయకత్వ లక్షణాలను, ప్రజల్లో ఆయనకున్నటువంటి ఆదరణను సూచిస్తోంది. అయితే పార్టీ నాయకత్వానికి పోటీ పడడం, ఆ తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టడం అనేది పూర్తిగా భిన్నమైనటువంటి సవాలు. ఇక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక బర్న్హామ్ లేదా మరెవరైనా సరే దేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సామాజిక సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, అలాగే ఆరోగ్య సంరక్షణ, విద్య, ఇమిగ్రేషన్ వంటి సమస్యలు ఇక బ్రిటన్ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక వీటిని పరిష్కరించడానికి ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక అవసరం. అలాగే అంతర్జాతీయంగా బ్రిటన్ స్థానాన్ని పునరుద్ధరించడం కూడా కొత్త ప్రధాని ముందున్నటువంటి ముఖ్యమైన సవాల్. ఇక బ్రెక్సిట్ అనంతరం బ్రిటన్ యూరోపియన్ యూనియన్తో సంబంధాలు, ప్రపంచ వాణిజ్యం వంటి అంశాలు వ్యూహాత్మక విధాన నిర్ణయాలను కోరుతున్నాయి. ఇక లేబర్ పార్టీ నాయకత్వ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ చాలా పారదర్శకంగా జరగనుంది. జూలై 9న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడం, ఇక సెప్టెంబర్ 1 నాటికి కొత్త నాయకుడు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియలో పార్టీలోని వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక పార్టీ ఐక్యతను కాపాడడం, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం ఇటువంటి కొత్త నాయకుడికి ఉన్నటువంటి సవాల్. ఇక వైస్ స్టీరింగ్ వంటి కీలక నేతలు కూడా యాండీ బర్న్హామ్కు మద్దతు తెలపడం ఒక సానుకూల పరిణామం. ఇది పార్టీలో ఏకాభిప్రాయం ఏర్పడడానికి దోహదపడుతుంది. బ్రిటన్ రాజకీయాల్లో ఈ మార్పులు కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రభావం చూపుతాయి. ఇక బ్రిటన్ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ దేశ నాయకత్వ మార్పులు ప్రపంచ దేశాలపై కూడా కొంత ప్రభావాన్ని చూపుతాయి. కొత్త ప్రధాని అంతర్జాతీయ సంబంధాలు ఎలా నిర్వహిస్తారు, ఏ దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్థల బలాన్ని, వాటిలో మార్పులు ఎలా జరుగుతాయో తెలియజేస్తుంది. ప్రజలు తమ నాయకులకు ఎన్నుకుంటారు, కానీ ఆ నాయకులు ప్రజల అంచనాలను కూడా అందుకోలేనప్పుడు మార్పు అనివార్యం అవుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్గతంగా ఉండే ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. మరి ఈ మార్పులు బ్రిటన్కు ఎలాంటి భవిష్యత్తును తెస్తాయో వేచి చూద్దాం. ఇక కొత్త నాయకుడు నాయకత్వంలో బ్రిటన్ ఎలా ముందుకు వెళ్తుంది, ఎలాంటి విజయాలు సాధిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. రైట్, ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ Prime 9.